నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఆయన ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపు. నందిగామ జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. జనాభా వృద్ధి చెందటం అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం. దేశంలో ఉన్న ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని వ్యాఖ్య. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పార్టీ పనిచేస్తుందని స్పష్టం. భారత మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు సోషల్ మాధ్యమంలో సీఎం చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. తన జీవితం అంతా సమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనమందరం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగజ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నిర్మించి నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చేలా విధానం రూపొందించాలని చెప్పారు. సచివాలయంలో ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వైద్య సేవల్ని మరింత విస్తృతపరచాలని చెప్పారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు. విద్య, వైద్య రంగాలు తమ ప్రాధాన్యాలుగా చెప్పిన ముఖ్యమంత్రి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు చెప్పారు. పిహెచ్సి, సిహెచ్సి స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత వైద్య సేవలు అందించే పరిస్థితి నుంచి ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 32.5 కోట్లతో 25 డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరో 13 డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఏజెన్సీ ఏరియాలోని పిహెచ్సిలో వైద్య ఖాళీల భర్తీ, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు, ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మిషన్లు పెంచడం, కొవ్వూరు, నిడదవోలు సిహెచ్సిలను అప్గ్రేడ్ చేయడం తదితర అంశాలపైన మార్గదర్శకాలు జారీ చేశారు. కుప్పంలో అమలు చేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన వినూత్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం డిజిటల్ నర్వ్ సెంటర్ పురోగతి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ సర్వే నంబర్ దోహదపడుతుందన్నారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని సీఎం చంద్రబాబు చెప్పారు. P4లో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబం కింద ఏపీలో 20 లక్షల కుటుంబాలను ఎంపిక చేశామని ప్రకటించారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని అన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదే సమస్యగా ఉందని తెలిపారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందటం అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. దేశంలో 2వ తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. గత ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించి 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. నాయకుడు విధ్వంసం సృష్టిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే సమాజం బాగుంటుంది. అప్పట్లో నేను
ఐటీ రంగాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు తెలుగువారు ప్రపంచంలోని ప్రతి దేశంలో సత్తా చాటుతున్నారు. మట్టిలో మాణిక్యాల లాంటి వారు మన పిల్లలు. బాగా చదివిస్తే ప్రపంచాన్ని ఏలుతారు. ఇప్పుడు ఏపీలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సంపదను సృష్టించి అందరికీ పంచుతాం. అట్టడుగున ఉన్న 25% మంది పేదల కోసమే P4 తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే, ముసలివాళ్ల సంఖ్య పెరిగితే, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇది కాకుండా మత్స్యకారులకు కూడా 20,000 చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధిని లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. వర్క్ షాప్ సందర్భంగా మహిళా కాసం పేరిట మెప్మా వెబ్సైట్, మొబైల్ యాప్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా 30,000 మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఉన్న 10,000 జీవనోపాధి యూనిట్లతో పాటు కొత్తగా మరో 20,000 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. మెప్మా 9 రకాల జీవనోపాధి యూనిట్ల రూపకల్పనను చేపట్టింది. ఏ ప్రభుత్వ పథకం అమలు కావాలన్నా సంబంధిత డేటా సక్రమంగా ఉండాలని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రోజు 5 వెబ్సైట్లు ప్రారంభించామని ఆయన చెప్పారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆశయమని మంత్రి తెలిపారు. గతంలో ఇసుక కాంట్రాక్టులను డ్వాక్రా గ్రూపులకు అప్పగించేందుకు ప్రయత్నించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాస్తవంగా మారలేకపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని తెలిపారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మెప్మా ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంటు, మెప్మా ఈ రెండిటి యొక్క అనుసంధానం ఎలా ఏం చేయాలనే దాని గురించి శేషగిరి బాబు చాలా క్లియర్గా చెప్పారు. అదే మెప్మా ఎండి గారు మెప్మా ఎండీలు ఏం చేస్తున్నారో వాటి గురించి చెప్పారు. అదేవిధంగా సురేష్ గారు అయితే చాలా డీటెయిల్డ్గా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నేనైతే ఇవాళ భరత్ ఎండి గారిని ఎగ్జామ్షన్ అడిగాను. కొద్దిగా కోల్డ్గా ఉంది, నేను వచ్చి అక్కడ అందరికి అంటించడం ఇష్టం లేదు, అందువల్ల వదిలేయమంటే లేదు రా జస్ట్ ల్యాంప్ వెలిగించేసి వెళ్ళిపోతూ అన్నారు. నేను వచ్చిన తర్వాత పోను, వచ్చిన తర్వాత అందరితో కలుస్తుంటాం కరెక్ట్ అని. ఈరోజు 5 వెబ్సైట్ ఓపెన్ చేసాం. మేము నిజంగా భరత్ గారిని, ఎండి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను.
నేను 2014-19లో కానీ ఇప్పుడు కానీ నేను మంత్రి అయిన తర్వాత ఫస్ట్ నా యొక్క డిపార్ట్మెంట్లో ఉండే టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎంఏడిలో ఉండే అనేక వింగ్స్ కావచ్చు, అందరినీ మొదటి నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నది ఒకటే, మీ దగ్గర డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే డేటా పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా చేయగలం, డేటా లేకుండా ఏమీ చేయలేము. అయితే భరత్ గారు రావటం అసలు ఎంతమంది దీంట్లో ఉన్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ మీటింగ్లో పెట్టినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అయ్యారు. ఇన్ని సంవత్సరాలైనా ఒక డేటా బ్యాంకు లేదంటే నిజంగా వెరీ బ్యాడ్. ఈరోజు ఒక చాలా హిస్టారిక్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన స్వర్ణ ఆంధ్ర 2047 విషన్ డాక్యుమెంట్ ద్వారా దానిలో మొత్తం 10 సూత్రాలు ఉన్నాయి. కానీ దానిలో ముఖ్యమైన 2 అంశాలు, ఒకటి జీరో పోవర్టీ అనేది, మన రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు, పేదరికం అనేది పూర్తిగా నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. అది చేయడానికి వన్ ఆఫ్ ది స్ట్రాటజీ ఏంటంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్, అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త, ఒక ఎంటర్ప్రినర్ అనేది ఉండాలనేది. ఆ ఒక విషన్ ఆధారంగానే ఈరోజు మెప్మా కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సో ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి బర్త్డే అయిన ఏప్రిల్ 5వ తేదీ మనం ఇది ఈరోజు లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం, మనకందరికీ కూడా గర్వకారణం. ఈ అంశాల గురించి గౌరవ మంత్రి గారు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. కొన్ని అంశాలు మాత్రం నేను హైలైట్ చేస్తాను. అణగారిన వర్గాల అభ్యున్నతి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. త్వరలోనే తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తామని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ లూనా సెంటర్, 64వ డివిజన్ కండ్రికల్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలోనూ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. తొలుత 59వ డివిజన్ సింగ్ నగర్ లూనా సెంటర్లో డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి బోండా ఉమా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేకులు కోసి మిఠాయిలు, పండ్లు స్థానికులకు పంచారు. 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో జగజ్జీవన్ విగ్రహానికి బోండా ఉమా స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మాజీ ఉప ప్రధాని దివంగత నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని అటువంటి మహనీయుని స్మరించుకోవటం సంతోషంగా ఉందన్నారు. వేడుకలు ఘనంగా జగజ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో జన్మించి భారత స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా దళితుల కోసం ఎంతో పోరాడారన్నారు. ఆయన భారత ప్రభుత్వంలో అనేక కీలక పదవులు కూడా నిర్వహించి 1986 జూలై 6న జగజ్జీవన్ రామ్ మరణించారన్నారు. బాబు జగజ్జీవన్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. పేదరికం లేని సమాజం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీ ధ్యేయం అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం చేశామన్నారు. త్వరలోనే తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తామని వివరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే పేద బడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు బెజ్జం జైపాల్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బోండా ఉమా సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడే మా ఎస్సీ నాయకుడు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో
ఈ 59వ డివిజన్లో ఆ మహానుభావుడి విగ్రహానికి ఘన నివాళులర్పించి ఆయన ఆశయాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం భారత ఉప ప్రధానిగా ఆయన పనిచేసినప్పుడు సందర్భంలో కానీ, అలాగే ఇంకొక మహానుభావుడు వెనకాలే ఉన్నాడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళ సేవలు వాళ్ళ ఆశయాలను ఇప్పుడే మననం చేసుకుంటూ భావి తరాలు వాళ్ళ ఆశయాల కోసం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. 200 రూపాయలు ఇచ్చే పింఛన్ని ఈరోజు ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు వృద్ధులకి వితంతువులకి ఇస్తూ ఉన్నాం. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 6,000 రూపాయల పింఛను వికలాంగ దివ్యాంగ సోదరులు సోదరీమణులకు ఇస్తూ ఉన్నాం. ఉదయమే 6ంటికి తలుపు తట్టి పింఛన్ ఇచ్చే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళా సోదరీమణులకి గుదిబండలాగా మారిన గ్యాస్ బండని 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం. మే నెల నుంచి అమ్మఒడి పిల్లలకి ముగ్గురుంటే 3 15 45,000, ఇద్దరుంటే 30,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. జూన్ నెల నుంచి తల్లికి వందనం పేరు మీద మళ్ళా 18,000 రూపాయలు మా మహిళా సోదరీమణుల ఖాతాలో ఇవ్వబోతూ ఉన్నాం. భారత మాజీ ఉప ప్రధాని, దళిత జ్యోతి, సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ 59వ డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఆ మహనీయుడిని నివాళులర్పించడం, అదేవిధంగా పిల్లలకు, వృద్ధులకు, మహిళలకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అణగారిన వర్గాల నుంచి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబు జగజ్జీవన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ, అదేవిధంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా నిత్యం స్మరించుకుంటూ ఆ మహనీయుల అడుగుజాడలో నడుస్తూ భారతదేశం మొత్తం సమానత్వం అనేది దాన్ని దృష్టిలో తీసుకెళ్లే ఉద్దేశంలో అందరూ కూడా చాలా ఇదిగా వారి మహనీయుల్ని స్మరించుకుంటూ వారి యొక్క ఆలోచనల్ని ఆచరణలో పెట్టే విధంగా ముందుకెళ్తూ ఆ మహనీయుల్ని స్మరించుకోవడం మాకంతా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపు రానున్న ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజును కూడా ఇంతే ఇదిగా చేసుకుంటూ దేశంలో ఉన్న దళిత బహుజనులందరూ కూడా ఏకతాటి మీద నడుస్తూ ఒకే విధమైన సమానత్వాన్ని మేమందరం కూడా చూపించుకుంటూ మా యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆ మహనీయులను మళ్ళీ ఒకసారి మేము స్మరించుకుంటూ వారికి ప్రత్యేకమైన జైభీం తెలియజేస్తున్నాం. బీజేపీతో కలిసి చంద్రబాబు, జగన్, పవన్లు పోలవరం ప్రాజెక్టును చంపేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఫేజ్ 2 అనేది పచ్చి అబద్ధమని అన్నారు. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరం అంటే అది ప్రాజెక్ట్ కాదని, పోలవరం ఇక బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారే ప్రమాదం ఉందన్నారు. 41.15 మీటర్ల ఎత్తులో జరిగే ప్రయోజనం ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలకు చెప్పాలన్నారు. R&R ప్యాకేజ్ ని ఎగ్గొట్టేందుకు ఎందుకు తగ్గించి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. 85,000 కుటుంబాలకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు తగ్గించారని చెప్పారు. దాదాపు 22,000 కోట్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ దెబ్బతీసిందని తెలిపారు. చేతులు జోడించి అడుగుతున్నాం, ప్రాజెక్ట్ నిర్మాణం 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించండి కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేయొద్దని, బీజేపీ పచ్చి మోసం చేస్తుంటే రాష్ట్ర ఎంపీలకు నిలదీసే దమ్ము లేదని మండిపడ్డారు. ఆనాడు మోడీ వచ్చి మట్టి కొట్టారని, ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. మోడీ కేడీ అంటే తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో
పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్ట్. రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ 10,150. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తాను ఎమ్మెల్యే అయ్యాక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అన్నారు. ప్రతి డివిజన్ లో ప్రతి సమస్యపై అవగాహన ఉందన్నారు. నియోజకవర్గంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో పనులు మొదలుపెట్టామని, కొన్ని పనులు పూర్తి అయిపోయాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని విఎం రంగా కాపు కళ్యాణ మండపంలో 11 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర మౌలిక పనులకు ప్రభుత్వ విప్ బోండా మహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫిర్యాదు పైన స్పందిస్తున్నట్లు చెప్పారు. సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతున్నామని అన్నారు. 62వ డివిజన్లోని విఎం రంగా కాపు కళ్యాణ మండపం ప్రహరీ గోడ రక్షణ లేకుండా ఉంది. ఎత్తు పెంచాలని స్థానికులు కోరటం జరిగిందని చెప్పారు. దానికి అంచనాలు తయారు చేయించి నేడు పనులు చేపట్టామన్నారు. ఖచ్చితంగా ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుందని, ఆ సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇంకా డివిజన్లో ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. టీడీపీ నాయకులు పైడి తులసి, పైడి శ్రీను మాట్లాడుతూ సమస్య ఏదైనా ఉందని చెబితే పరిష్కరించేందుకు ముందుకు వచ్చే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు అని అన్నారు. వంగవీటి మోహనరంగా కాపు కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం గెలవంగానే కాపు కళ్యాణ మండపం ప్రారంభించారని చెప్పారు. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకొని ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కళ్యాణ మండపాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 9 నెలలుగా నేను శాసనసభ్యుడు అయినాక వేగంగా అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద మాకు అవగాహన ఉంది. ఇవాళకి 193 కోట్ల రూపాయలు పనుల్ని మొదలుపెట్టాం. వేగంగా కొన్ని వర్కులు పూర్తి అయిపోయినాయి, మిగిలినవి పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లోనూ కూడా సమస్యలు రహిత డివిజన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. మా కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫిర్యాదు మీద స్పందిస్తూ ఉన్నాం. అది వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి, ఫోన్ ద్వారా తెలియజేయండి, స్వయంగా వచ్చి మా ఆఫీస్లో కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. వెంటనే దానికి పరిష్కారం ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నిటిని కూడా ఈరోజు 62వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద కట్టినటువంటి కాపు కళ్యాణ మండపంలో కాంపౌండ్ వాళ్ళు మరి ఇక్కడ రక్షణ లేకుండా ఉంది. దాన్ని హైట్ పెంచమని చెప్పి స్థానికులు కోరటం జరిగింది. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉదయశంకర్ కానీ, అలాగే మా కార్యదర్శి రవిగా రాజా కానీ, అలాగే ఇన్ఛార్జి పైడి శ్రీని కానీ వీళ్ళందరూ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే ఎస్టిమేషన్ చేయించి అధికారులతో మా ఏఈ అందరూ కూడా దీంట్లో మరి శాంక్షన్ చేశారు. ఇవాళ పనుల్ని మొదలుపెట్టాం. 10-15 రోజుల్లోనే ఈ చిన్న వర్క్ను కూడా కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి సమస్య మీద ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఆ సమస్య పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ, ఇంకా ఎక్కడైనా డివిజన్లో ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని కూడా మా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. 62వ డివిజన్ వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ కళ్యాణ మండపం. మరి ఆ కళ్యాణ మండపం ప్రారంభం ఇచ్చి మరి ఓపెనింగ్ చేసింది మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. మరి అదే కళ్యాణ మండపంకి ఈరోజు చుట్టుపక్కల ప్రహరీ గోడలు లేవని చెప్తే వెంటనే తక్షణమే దాన్ని స్పందించి మరి 12 లక్షల వ్యయంతో మరి ప్రహరీ గోడలు కట్టించడం జరుగుతుంది. మరి ఏదైనా సరే సమస్య ఉందంటే ముందుకు వచ్చేది మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తున్న మా బోండా ఉమామహేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా పార్టీ తరపు నుంచి. మరి అలాగే డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా సరే తెలుసుకుంటున్నాము, తెలుసుకొని సమస్యల పరిష్కారానికే కృషి చేస్తామని చెప్పేసి మాజీ కార్పొరేటర్ పైడి తులసిగా తెలుపుతున్నాం. 62వ డివిజన్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి డివిజన్ అభివృద్ధి కోసం వంగవీటి మోహన్ రంగా గారు కాపు కళ్యాణ మండపం ఏదైతే ఆ రోజు 2014లో ఉన్నప్పుడు మాట ఇచ్చారో ఎమ్మెల్యే గారు, మాట తప్పకుండా గెలిచిన మరుక్షణమే కళ్యాణ మండపం ఓపెన్ చేయించి మరి దానికి ఏమేమి సౌకర్యాలు కావాలని అన్ని చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మాకు కాంపౌండ్ వాల్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి,
మళ్ళా కిచెన్ రూమ్ ఒకటి లేదని చెప్పడం జరిగింది. దాని మీద ఫస్ట్ ఈరోజు కాంపౌండ్ వాల్ కానీ పెయింట్స్ కానీ ఇవన్నీ 11 లక్షల వ్యయంతో ఈరోజు పని ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ కళ్యాణ మండపాన్ని బాగా అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకి అందజేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఆ మాటకు తప్పకుండా ఇంకా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బాబు జగజ్జీవన్ రామ్ చూపిన మార్గంలో అట్టడుగు వర్గాలను వృద్ధిలోకి తెచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, పౌరసత్వ బిల్లు లాంటివి చేసిందని గుర్తు చేశారు. వాక్ సవరణ బిల్లు త్వరలో చట్టమవుతుందని పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ చూపిన మార్గంలో అట్టడుగు వర్గాలను వృద్ధిలోకి తెచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, పౌరసత్వ బిల్ లాంటివి చేసిందని గుర్తు చేశారు. వాక్ సవరణ బిల్లు త్వరలో చట్టమవుతుందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనియాడారు. అప్రజాస్వామికంగా వాక్ సవరణ బిల్లు తెచ్చారని సోనియా గాంధీ అన్నారని పురంధేశ్వరి విమర్శించారు. సోనియా ఆ సమయంలో రాజ్యసభలో ఉన్నారో లేదో తెలియదని, రాహుల్, ప్రియాంక కూడా కనిపించలేదన్నారు. వాక్ బిల్లు ఏప్రిల్ 3న లోక్సభలో, 4న రాజ్యసభలో పాస్ అయిందని చెప్పారు. అల్లాహ్ మీద విశ్వాసంతో ధార్మిక కార్యక్రమాలకు భూమిని ఇస్తే అది వాక్ అవుతుందని పురంధేశ్వరి అన్నారు. వాక్ భోట్లో మాత్రమే సవరణ చేశారని, మతపరమైన అంశంలో కేంద్రం ఏమీ చెప్పలేదని అన్నారు. ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో తలదూర్చలేదని స్పష్టం చేశారు. 2013లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు వాక్ బోర్డును సవరణ చేశారన్నారు. మైనార్టీలోనే విభజన తీసుకొచ్చేలా 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిందని అన్నారు. 9.5 లక్షల ఎకరాల భూమి వాక్ కలిగి ఉందని, రైల్వే, డిఫెన్స్ తర్వాత అంత ఎక్కువ భూమి కలిగి ఉన్నది వాక్ మాత్రమేనని తెలిపారు. వాక్ బోర్డు వద్ద ఉన్న భూములు సరిగా వినియోగించితే మైనార్టీల ఇబ్బందులు దూరం చేసే అవకాశం ఉందని అన్నారు. వాక్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారన్నారు. ఆర్టికల్ 14ను అనుసరించే సవరణలు చేశారని పురంధేశ్వరి వెల్లడించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో ఈ కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్న సోనియా గాంధీ గారు ఒక రిమార్క్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్డెమోక్రాటిక్గా సరి అయినటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాన్ని చేశారు అని చెప్పి వారు మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది. వారికి బహుశా మరి వారికి అనారోగ్య రీతిలో మరి వారు హౌస్లో ఉన్నారో లేదో తెలియదు. మరి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా వరకు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో కనపడలేదు, ప్రియాంక గాంధీ గారు కూడా కనపడలేదు. కనుక సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా హౌస్లోనే కూర్చుని ఉన్నాం. నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి తన వంతు సహకారం అందిస్తామని మంత్రి టీజీ భరత్, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరానికి పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా చూస్తామన్నారు. ఆర్యవైశ్యులు పన్నులు సక్రమంగా చెల్లించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో విద్యాధర్పురంలోని కన్వెన్షన్ హాల్ నందు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి భరత్, ఎంపీ కేశినేని శివనాథ్ వాస్వి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలు సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగానే ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. వ్యాపారం జరిగి ట్యాక్స్లు కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. సేవా రంగంలో ఎప్పుడు ముందుండే ఆర్యవైశ్యులు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4లో మార్గదర్శకులుగా మారి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి, కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం నిర్వహించే ఏర్పాటు చేసిందన్నారు. ఆర్యవైశ్యులు ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించుకోవటానికి ఇష్టపడతారన్నారు. డోండి రాకేష్ అందుకు భిన్నంగా పోరాట పటిమను అలవర్చుకొని గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులకు అండగా నిలబడ్డాడని కొనియాడారు. అనంతరం మంత్రి భరత్ ను ఎంపీ కేశినేని శివనాథ్ కి ఆర్యవైశ్యులు ఆత్మీయ సత్కారం చేశారు. నన్ను కూడా ఈయన వైశ్యుని చేసాడు. ఇప్పుడు దాదాపు 10 ఆర్యవైశ్య సమావేశాలకు వచ్చాను నేను. ఇంకా ఏ సమావేశానికి ఇన్నిసార్లు అయితే నేను రాలా. వాసవి క్లబ్ అని, ఆర్యవైశ్యులు అని అన్ని సమావేశాలకి ఏ రోజు కూడా, ఇవాళ కూడా పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ ఉందా బాబు అంటే మా గోల చేసి పొద్దున్నే వాళ్ళు లీవ్ పెట్టించి మరీ తెప్పించాడు. ఈ సభనే వాడికి ఇవాళ పార్లమెంట్ని కూడా ఎగ్గొట్టి వచ్చారు. కాబట్టి మీ అందరికీ, అంటే తనని కాదు, మీ అందరితో కూర్చుంటాం చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఎందుకంటే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ ముందు నుంచి కూడా ఒక్క విషయమే చెప్తా. ఆర్యవైశ్యులు మీకు తెలుసో లేదో 84% అత్యధికంగా తెలుగుదేశానికి ఓటైపోతున్నారని ప్రతి సమావేశాల్లోనూ కూడా చెప్పా. అత్యధికంగా అందరూ అంటారు తెలుగుదేశానికి వాళ్ళు వేస్తారు వీళ్ళు వేస్తారని కాదు. నేను ఆ రోజే చెప్పా 84% మంది ఆర్యవైశ్యులు తెలుగుదేశంకి వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆర్యవైశ్యుడు సంతోషంగా ఉన్నాడో అక్కడ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. మీ యొక్క నిజంగా మీరు ఇచ్చే ట్యాక్సులతో కానీ, మీరు ఇచ్చే ఈ వీటితో కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇవాళ వాటి వల్లే ఉన్నాయి. ఇవాళ మీరు సంతోషంగా వ్యాపారం చేస్తే, చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటాయి. ఇవాళ నేను అదే చెప్తా, ఎప్పుడు కూడా మీరు ఎంతోమంది వ్యక్తులతో మీరు పరిచయాలు ఉంటాయి. ప్రతిరోజు మీరు పనిచేసే షాప్లో కానీ, మీరు ఉండే మీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ ఎన్నో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మీ దగ్గర ఉండే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఎవరి దగ్గర కూడా ఉండదు. 2019 తర్వాత అందరికీ తెలుసు అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా, ఎత్తిపోయిందా అనే పరిస్థితిలో ఉండింది. ఆ వాక్యూమ్ టైంలో ఆయన కూడా ముందుకు వచ్చి ఆయన స్టైల్లో ఆయన వర్కౌట్ చేసి వైశ్యులకి తోడుండి ఎక్కడైతే ఇష్యూస్ ఉందో ముందుకు తీసుకుపోయినాడు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ గుర్తించి మంచి పదవి ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, కంగ్రాచులేషన్ చెప్తున్నా రాకేష్ గారికి. హీ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్, దీంట్లో డౌటే లేదు. సో నేను కానీ, సోమశెట్టి అంకుల్ కానీ, లేకపోతే శ్రీరామ్ తాతయ్య గారు కానీ, వి వర్క్ వెరీ హార్డ్ అండి. ముందు ఉంటుంది, వెనుక ఉంటుంది. అందరికీ అంటే ఏ రకంగా వర్క్ అవుట్ చేసినామో మా వరకు మాకు బాగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోనే అది సాధ్యమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వేరే పార్టీల్లో అట్లా గుర్తింపులు కానీ, అట్లాంటి చూసే విధానాలు కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అలాగే కేశినేని చిన్ని గారు ఏదైతే చిన్ని గారికి అందరికీ రిప్రజెంటేషన్స్ తీసుకోబోతుంటాము, అంటే మాకు తెచ్చిస్తుంటారు. ఈరోజు అన్నకి ఇమీడియట్గా చూసిందే నేను బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నాను అనమాట. కర్నూలులో రిప్రజెంటేషన్ మా ఇండోర్ స్టేడియం, అంటే ఒకటి మంచి స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియంది ఎప్పటి నుంచో ఆగిపోయింది క్రికెట్ది. అది చిన్ని గారికి, అన్నగారికి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 13th విజిట్ చేస్తాను భరత్ అని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా అన్న ద్వారా ఇప్పుడు అది నెరవేరుతుందని నేను ఆశిస్తున్నా. మరి మనందరం కూడా ఒకసారి ఈ ప్రభుత్వ పాలసీలు కూడా గతంలో మనం చేసే వ్యాపారాలు చిల్లర కొట్టు, బట్టలు కొట్టే కాకుండా ఈరోజు మన ఇండస్ట్రీ మినిస్టర్ కూడా టీచి పడుతున్నారు. ప్రభుత్వ విధానం కూడా ఇండస్ట్రీస్లో ఇన్సెంటివ్స్ కావచ్చు, చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యాపారాలు మారి పూర్తిగా పెట్టుబడి ఉన్నోడు మన పిల్లలు సాఫ్ట్వేర్లో ఉండొచ్చు. ఏదో విధంగా చిన్న చిన్న పరిశ్రమలో కూడా పెట్టుబడి పెడతానికి కూడా ముందుకు రావాలి. అదేవిధంగా వైశ్య కార్పొరేషన్లో లోన్లు కన్నా మన పెద్ద వ్యాపారాలు చేయడం ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వ్యాపారం చేస్తూ 10 మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది.
అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గతంలో దాకా ఏదో గ్రామాల్లో ఉండి చిన్న చిన్న వ్యాపారం చేసే ఆలోచన కాకుండా ఇండస్ట్రీ స్థాపించుకోవడానికి కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో రాష్ట్రంలో యువ నూతన పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చామని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మన రాష్ట్రానికి 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎస్ఆర్ఐ, ఎంపవర్మెంట్, రిలీజ్ నేషన్ శాఖ కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బకాయి ఉన్న సబ్సిడీలను కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ ఇన్సెంటివ్లను అందించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. మరియు ఆర్థికాభివృద్ధి, ప్రగతిశీల విధానాల కోసం కార్యాచరణ మార్గదర్శకాలను మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాసులు విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చిందని, కానీ గైడ్ లైన్స్ రూపొందించలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయి ఉన్న సబ్సిడీలను కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ ఇన్సెంటివ్లను అందించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడంతో పాటు గత ప్రభుత్వం విడుదల చేసిన పాలసీకి సైతం గైడ్ లైన్స్ రూపొందించడం జరిగిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మరో 2 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, అలాగే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేస్తామని తెలిపారు. కనీసం మండలానికో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనలో భాగంగా ఇప్పటి నుంచే పారిశ్రామిక అనుకూల విధానాలు అవలంబిస్తున్నామన్నారు. దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. ఉపాధి, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా సీఎం ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామని వివరించారు. P3, P4 విధానంలో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. పారిశ్రామికంగా ప్రైవేట్ పార్కులు ఏర్పాటు చేయాలన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ గైడ్ లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ ఇచ్చారనమాట, కొన్ని దానిలోకి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. అంటే కొత్త కార్ తెచ్చిపెట్టారు, దానికి కీస్ ఇవ్వలేదన్నమాట అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్. ఆ గైడ్ లైన్స్ కూడా మేమే ఇస్తున్నాం అన్నమాట. సో ఈ గైడ్ లైన్స్ నుంచి ద థింగ్ ఇస్ ఏమి ఎట్లా చేయాలా, ప్రొసీజర్ ఏముంది అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇండస్ట్రీస్లు పెట్టే వాళ్ళకి ఇప్పుడు మనము 30%, 20%, లేకపోతే 50%, 60% అని బ్రీఫ్గా చెప్పి వింటాం. బట్ దాని అప్లికబిలిటీ ఎట్లా, దాన్ని ఎట్లా బెనిఫిట్ తీసుకోవాలా అనేది ఆపరేషనల్ గైడ్ లైన్స్ అనమాట. మా యువరాజ్ గారు అండ్ టీమ్ వర్క్ వెరీ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అండి. ఇది అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. గైడ్ లైన్స్ అనేది మోస్ట్ క్రిటికల్ అనమాట. ఒకసారి పాలసీ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో గైడ్ లైన్స్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్. బట్ ఎప్పుడైతే పాలసీ రిలీజ్ అయిన వెంటనే మనకు జియో వచ్చింది, అప్లికబిలిటీ విల్ బీ దేర్ ఫ్రమ్ దట్ టైం. విజయవాడ ఎంజీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియా షోరూమ్ ను ప్రముఖ సినీ నటి హన్సికా మోత్వాని లాంఛనంగా ప్రారంభించారు. షోరూమ్ లో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్స్ ఆకట్టుకున్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియా విజయవాడలో మొదటి స్టోర్ ను ప్రారంభించింది. ఎంజీ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ జ్యువెలరీ షోరూమ్ ను ప్రముఖ సినీ నటి హన్సికా మోత్వాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ మొత్తం తిరిగి కలెక్షన్లు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ రావటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ నగరంలో ఇంద్రియా స్టోర్ ను ప్రారంభించడం సంతోషం కలిగించిందని అన్నారు. షోరూమ్ లో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న
సరికొత్త డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్స్ ఆకట్టుకున్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం మార్కెటింగ్ హెడ్ శాంతి స్వరూప్ పండా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టోర్ను విజయవాడలో ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్లో 3 స్టోర్లు ఉన్నాయని, విజయవాడ స్టోర్తో కలిపి దక్షిణ భారతదేశంలో ఇది 4వ స్టోర్ అని చెప్పారు. అన్ని రకాల మోడల్స్తో జ్యువెలరీ తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వెడ్డింగ్ కలెక్షన్స్ తమ ప్రత్యేకత అని, విజయవాడ ప్రజలు తమ షోరూంను ఆదరించాలని కోరారు. చాలా ఇష్టం for me that I am here in Indriya jewelry store launch, and Vijayawada has always been my favorite, so very happy to be here. Thank you. To be in Vijayawada, this is a lovely and beautiful city, and today we enter the 10th city in India with our stores, and this is our 21st store. So the entire Indriya family is extremely delighted to be here to open our store and serve our customers in Vijayawada. We are extremely happy. Thank you, and come and visit our stores, and I'm sure the jewelry designs and the craftsmanship will not let your heart leave them in our stores, and the heart will obviously sing ki dil abhi bhara nahi. ఈ నెల 7 నుంచి 13 వరకు కృష్ణా తీరంలోని బబ్బూరి ప్రాంగణంలో హనుమాన్ చాలీసా సమాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వైష్ణవ్ మహాదివ్యక్షేత్ర సేవా సంఘం అధ్యక్షుడు దూపకుంట శ్రీనివాసరావు తెలిపారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 50,000 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటారని, ఇందుకోసం కృష్ణా తీరంలో తిరుమల తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నమూనా ఆలయాన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వైష్ణవ్ మహాదివ్యక్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 13 వరకు జరగనున్న శ్రీవారి వైభవోత్సవ సమిత హనుమాన్ చాలీసా సమాపన ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. విద్యాధర్పురంలోని అష్టాక్షరి రామాలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర 4 స్తంభాల సెంటర్, జోజీనగర్, భవానీపురం, స్వాతి రోడ్ మీదుగా ఉత్సవాలు జరిగి బబ్బూరి ప్రాంగణానికి చేరింది. వందలాది మంది భక్తులు హనుమాన్ పథకాలను చేత పట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వైష్ణవ్ మహాదివ్యక్షేత్ర సేవా సంఘం అధ్యక్షుడు దూపకుంట శ్రీనివాసరావు అగ్రభాగాన నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 13 వరకు కృష్ణా తీరంలోని బబ్బూరి ప్రాంగణంలో హనుమాన్ చాలీసా సమాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పెనుమాకలోని తమ క్షేత్రంలో ఏడాది పాటు నిర్విరామంగా జరిగిన హనుమాన్ చాలీసా అఖండ పారాయణ ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ఈ ఉత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 50,000 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటారని ఆయన వివరించారు. ఇందుకోసం కృష్ణా తీరంలో తిరుమల తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి సన్నిధిలో జరిగే ఉదయాస్తమాన సేవలన్నీ యథావిధిగా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ సమాపన ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీనివాసరావు కోరారు. ఈ శోభాయాత్రలో సేవా సంఘం ప్రతినిధులు ఆలపాటి సుందర్రావు, కొప్పురావూరి శ్రీమన్నారాయణ, బాలగంగాధర్ కోటేశ్వరరావు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం రాజధాని అమరావతిలో ఉన్నటువంటి దేవాలయం అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం సంవత్సరం పాటు 2024 ఏప్రిల్ 23 ప్రారంభమైనటువంటి అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఈ నెల 13వ తారీఖుతో 305 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా 7 రోజుల పాటు 13వ తారీఖు నుండి 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు వైభవంగా జరగడానికి నాందిగా ఈరోజు శోభాయాత్ర ఈరోజు ఇక అష్టాక్షరి రామ మందిరం నుంచి ప్రారంభం చేస్తూ స్వాతి రోడ్ నుంచి బయలుదేరుతూ మన బబ్బూరి గ్రౌండ్కి చేరబోతుంది. ఎంతోమంది ఈ కార్యక్రమానికి వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు 13వ తారీఖు జరగబోయే అఖండ హనుమాన్ చాలీసా చివరి సమాపనోత్సవాల్లో అందరూ పాల్గొని అక్కడ వచ్చేటువంటి చాలా గొప్పదైనటువంటి దైవ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీమాన్ దత్తపీఠం శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా చివరి సమాపనోత్సవం జరుగుతుంది. అటువంటి సమాపనోత్సవానికి నాందిగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దేశానికి సుదీర్ఘంగా సేవలు అందించిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని దళిత సంఘం నాయకులు జయబాబు డిమాండ్ చేశారు. ఓటమి ఎరుగని పార్లమెంటేరియన్ గా ఆయన చరిత్ర నిలిచిపోయారని, అలాంటి మహానుభావుడిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బాబు జగజ్జీవన్ జయంతిని పురస్కరించుకొని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు పలికారు. అనంతరం జై బాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఉప ప్రధానిగా ఓటమి ఎరుగని పార్లమెంటరీన్ గా నిలిచారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా చేస్తూ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన గొప్ప నాయకులు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించారంటే ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవను బట్టి, సామాజిక ఉద్యమాలను బట్టి ఆయన గొప్ప పార్లమెంటేరియన్గా, ఓటమి ఎరుగని వీరుడుగా బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఎంతో సేవ చేసి ఉన్నతమైన పదవులను అందించి ఎస్సీ ఎస్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణించారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందుకొని పార్లమెంట్లో ఉద్యోగాల దగ్గర నుంచి విద్య నుంచి పెద్ద ఎత్తున ఈ దేశానికి అందించినటువంటి గొప్ప మహానుభావుడిగా బాబు జగజ్జీవన్ రావుని ఈ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సామాజిక స్పృహతో, సామాజిక సామరస్య భావనతో మనం అనేక దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా 822 దేవాలయాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరిగాయి. అదేవిధంగా అవే కులానికి చెందినటువంటి హరిజన, గిరిజన, మత్స్యకార 822 మంది అర్చకులను వాళ్ళకు పూర్తి ట్రైనింగ్ శిక్షణ ఇప్పించి వారిని అర్చకులుగా నియమించడం జరిగింది. దీనివల్ల సమాజంలో ఆ ఆలయాల కేంద్రంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక ఇతర వర్గాలు, ఇతర వర్ణాల వారిని సమైక్యం చేసి వారిని వీరిని కలిపే ఒక ప్రయత్నమే గత 10 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దానిలో భాగంగా ఇంతకుముందు ఎవరు కూడా పల్లెల్లోకి రావడానికి పెద్దగా పడని వర్గాలు ఉన్నప్పటికీ ఈరోజు కలిసి సామరస్య భావంతో వాళ్ళందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళే కార్యక్రమాలు అనేక నిర్వహణ చేయడం జరుగుతుంది. అదే వేదిక తరపున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ రావు గారండి, వీరు ఆ కులాల వారికే నాయకులు కాదు, ఈ దేశానికి నాయకులు. ఈ సామరస్య భావంతో అందరినీ కలిసిమెలిసి జీవించాలన్న ఒక నినాదాన్ని వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఈఎస్ఐ సంస్థ కల్పించే ప్రయోజనాల గురించి ప్రతి కార్మికుడు, వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బంది అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి తెలిపారు. 21,000 రూపాయల జీతం లేదా అంతకన్నా తక్కువ జీతం ఉన్న వారికి ఈఎస్ఐ సేవలు వర్తిస్తాయని చెప్పారు. చాలా మందికి అవగాహన లేక ఈఎస్ఐ కార్డులు తీసుకోవటం లేదని, ఈఎస్ఐ సేవలను ఉపయోగించుకోవటం లేదన్నారు. ఏపీయూడబ్ల్యూజే వారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు.
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ఈఎస్ఐసి వారి సౌజన్యంతో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి వైద్య నిపుణులతో పాటు కామినేని ఆసుపత్రి, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, అమరావతి కంటి ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు శిబిరంలో పాల్గొని నేత్ర, మధుమేహం, రక్తపోటు, ఈసీజీ పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. వైద్యులు మందులు సూచించిన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ రీజియన్కు ఇన్సూర్డ్ అయిన వ్యక్తులు, వారి కుటుంబాలు దాదాపు 5.8 లక్షల మంది అనుసంధానమై ఉన్నారని చెప్పారు. కార్మికులు, ప్రైవేట్ స్కూల్ సిబ్బంది, కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే వైద్య సిబ్బంది, థియేటర్లు, రెస్టారెంట్లో పనిచేసే వారికి ఈఎస్ఐ వర్తిస్తుందని అన్నారు. అది చాలా మందికి తెలియక ఈఎస్ఐ కార్డులు తీసుకోవటం లేదన్నారు. నేడు నిర్వహించిన వైద్య శిబిరంలో పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య సేవలు పొందారని చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్ చావా రవి మాట్లాడుతూ ఈఎస్ఐ సహకారంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో కామినేని హాస్పిటల్స్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, అమరావతి కంటి ఆసుపత్రి వాళ్ళు భాగస్వాములు అయ్యారని, ఈఎస్ఐ వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. రక్తపోటు, మధుమేహం, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఉచిత వైద్య శిబిరం, అవేర్నెస్ క్యాంప్ కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈఎస్ఐ గురించి అవగాహన కల్పించడం కోసం మేము మాట్లాడడం జరిగింది. జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి రెగ్యులర్గా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లాలని అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ రీజియన్కి సంబంధించి దాదాపుగా ఇన్సూర్డ్ పర్సన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాదాపుగా 5.8 లక్షల మంది అటాచ్ అయి ఉన్నారు. ఇది ఏలూరు నుంచి ఒంగోలు వరకు మాత్రమే నేను చెప్తున్నాను. వీళ్ళకి 21,000 జీతం లేదా అంతకంటే తక్కువ ఉన్న జీతం అయినా సరే వాళ్ళందరికీ ఈఎస్ఐ కార్డు ఉంటుంది. ఈఎస్ఐ కట్ అవుతుంది ప్రతి యాజమాన్యం నుంచి. అది కార్మికులు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ సిబ్బంది కావచ్చు, లేదా కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసే వైద్య సిబ్బంది కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ కార్డు ఉంటుందండి. ఇంకా చాలా చూడండి, థియేటర్లు, రెస్టారెంట్లు, ఇందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ కార్డు వర్తిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియక వాళ్ళు ఈఎస్ఐ కార్డు కూడా తీసుకోవట్లేదు. దాని గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈఎస్ఐ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ అర్బన్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిబిరంలో కామినేని హాస్పిటల్, అలాగే రమేష్ ఆస్టర్ హాస్పిటల్, అమరావతి కంటి ఆసుపత్రి కూడా భాగస్వాములు అయ్యారు. అలాగే ఈఎస్ఐకి సంబంధించి అన్ని రకాల వైద్య నిపుణులు దీనిలో పాల్గొన్నారు. టెస్టులు కూడా, రక్త పరీక్షలు కూడా, బీపీ, షుగర్తో పాటు మిగిలిన అన్ని ఈసీజీతో సహా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఈ ఈఎస్ఐకి సంబంధించిన ఈఎస్ఐ సంస్థ కల్పించే ప్రయోజనాలు ముఖ్యంగా 21,000 శాలరీ తీసుకునే లోపు అందరికీ కూడా ఈఎస్ఐ ద్వారా అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి. వన్ టౌన్ పీనా మహమ్మద్ వీధిలో షాపులు కూల్చివేసిన వివాదం ముదురుతుంది. షాపు వివాదంలో తమను కోర్టును ఆశ్రయించామనే అక్కసుతో యజమాని మధుర దామోదర్ తన అనుచరులు గుండాలతో కలిసి తమపై దాడి చేసి గాయపరిచారని అద్దెదారులు శ్రీనివాసరావు, ఆయన భార్య చాముండేశ్వరి దేవి ఆరోపించారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు తమ సెల్ ఫోన్ కూడా తీసుకువెళ్లిపోయారని బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కోసం తాము అహర్నిశలు కృషి చేస్తామని మంగళగిరిలో లోకేష్
లోకేష్ గెలుపుకు కూడా శక్తి వంచన లేకుండా సహకరించామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ యజమాని నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ ఇష్యూ గత 40 రోజుల నుంచి జరుగుతుంది సార్. మా షాపుల్ని అర్ధరాత్రి 40 రోజుల క్రితం జేసీబీతో పగలగొట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం సార్. మాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. నిన్న నైటు మొన్న వారం రోజుల క్రితం ఒక 20 మంది రౌడీలు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. అది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. దాని గురించి ఏం పట్టించుకోలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ నిన్న రాత్రి దగ్గర 40 మందికి పైగా దొండగలు పెద్ద పెద్ద సుత్తులు పలుగులతో వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి లోపలికి వెళ్ళి పట్టాలు పీకేసి సామాన్లన్నీ బయటికి ఇసిరేసి పక్క షాపు గోడలన్నీ వదలు కొట్టేశారు. చూడండి, లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద బెజ్జాలు వేసారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ అయింది, కోర్టు కేసు అయ్యి ఉంది. కోర్టు మీద కూడా వీళ్ళకి ఎవరికి గౌరవం లేదు. ఆ షాప్ యజమాని, ఈ స్థలం యజమాని మద్దుల దామోదర్ గారు ఇదంతా చేపిస్తున్నారు సార్. ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడు. అక్కడ నుండి ఆయన కొడుకు డైరెక్షన్లో ఆయన పక్కన అనుషుడు టాపీ మేసర్ ఒక ఆయన దుర్గారావు అని చెప్పి ఆయన రోజు అరెస్ట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. రోజు రాత్రిపూట పగలు అసలు పని చేయరు, రాత్రులే చేస్తారు వాళ్ళు వచ్చి పనులు. షాప్ ఉండేది విజయవాడ, మాది షాప్ విజయవాడ. నేను ఉండేది ఉండవల్లి సెంటర్ అండి. మాది ఓటింగ్ మంగళగిరే. నేను జనసేన తాడపల్లి మండల కార్యదర్శురాలండి. నేను ఇది 40 రోజుల నుంచి సేమ్ ఇలాగే జరుగుతుందండి. పోలీసులు నిన్న నైటు దగ్గరుండి చేపించారండి. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. పోలీసులు నిన్న నైటు ఆ గోడ పగలగొట్టమని వాళ్ళే దగ్గరుండి పగలగొట్టించారండి. ఇంకా చాలు, ఇంకా ఆపేయండి, మొత్తం రికార్డ్ అయి ఉందండి. అది ఉంది. మాకైతే ప్రాణహాని ఉందండి పోలీసుల నుంచి. వాళ్ళు నిన్న 40 మంది వచ్చారండి మా హస్బెండ్ మీదకి. 40 మంది వచ్చారు. 6 చేతులు పట్టుకొని ఫోను, పర్సు, బండి తాళాలు మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు. కొట్టారు, నన్ను కొట్టారు, చంపేస్తామని బెదిరించారు. లైవ్ మేమందరం ఫోన్లో లైవ్ వీడియో పెట్టుకున్నాం, సీసీ కెమెరా. నిజంగా మరి ఆ దేవుడు అదృష్టమేమో కానీ మేము ఇప్పటికే షాప్ అయ్యి 40 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడి ఉన్నాము. మా భర్తకి ఏమన్నా అయితే మాకెవడు దిక్కు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి సేవలో వినియోగించేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం దంపతులు 2 కిలోల 10 గ్రాముల వెండి, 5 గిన్నెల నివేదన పాత్రలు బహికరించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మాజీ కలెక్టర్ లక్ష్మీకాంతం దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వెండి పాత్రలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అధికారులకు అప్పగించారు. లక్ష్మీకాంతం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. నగరంలో జాక్ మూవీ టీం సందడి చేసింది. ఏప్రిల్ 10న తమ చిత్రం విడుదల కానుందని, కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠకు గురి చేస్తాయని, తమ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. జాక్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో జొన్నలగడ్డ సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత డివిఎస్ ప్రసాద్ నగరంలో సందడి చేశారు. ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ విజయవాడ రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ మూవీ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యానని, హీరోయిన్ తో ఈ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠకు గురి చేస్తాయన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య వేసే పంచ్లు ఈ మూవీలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. టిల్లు క్యూబ్ తెలుసు కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని అన్నారు. ఈ చిత్రానికి 3 సంగీత దర్శకులు పనిచేశారని, ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నారు. అనంతరం హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, బేబీ మూవీకి జాక్ మూవీకి సంబంధం లేదన్నారు. 2 డిఫరెంట్ జోనర్లు అని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ
చిత్రం ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోబోతుందన్నారు. బొమ్మరేలు భాస్కర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని, ఆయన చెప్పిన కథ నచ్చిన వెంటనే చిత్రం తీయడానికి ముందుకు వచ్చానని, పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే ఖచ్చితంగా ఆయనతో కూడా చిత్రాన్ని తీస్తామని అన్నారు. సిద్ధు డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులను కనిపిస్తారన్నారు. స్టోరీ విన్నప్పుడైతే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ అనిపించిందండి నాకు. భాస్కర్ గారు ఫస్ట్ టైం ఆయన ఇంతకుముందు బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆయన విజన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని ఒక చాలా పెద్ద కథలో తీసుకొచ్చి పెట్టారు ఆయన. సో డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ అయితే చాలా వచ్చిందండి. మీరు అన్న వర్డ్ చాలా కరెక్ట్, ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. నాకు తెలిసి ఏ ఫీలింగ్ అయినా ఒక మనిషిలో క్రియేట్ చేయగలుగుతాం, బట్ ఎక్సైట్మెంట్ అనేది మనం క్రియేట్ చేయలేము, తన లోపల నుంచి రావాలి. సో డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం SVCCలో సినిమా చేయాలి అని. కృష్ణ అండ్ హిజ్ లీలా అయిన తర్వాత నుంచి ప్లానింగ్ నడుస్తోంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్స్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో ఐమ్ వెరీ లక్కీ ఇంత పెద్ద బ్యానర్లో నేను ఫిల్మ్ చేయడం. డెఫినెట్లీ నాకు అన్నీ కరెక్ట్గా అనిపించాయి. డైరెక్టర్, స్టోరీ, కాంబినేషన్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ అనేది. సో ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. మా జాక్ సినిమా ప్రమోషన్ కోసం మేము విజయవాడకు వచ్చాము ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది మా జాక్ విషయాలు ఇంకా మా ప్రమోషన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. జాక్ April 10th థియేటర్స్లోకి వస్తుంది. జాక్లో మీరు చాలా డిఫరెంట్ స్టోరీని చూడొచ్చు. చాలా ఫన్గా, ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు మాకు జాక్ ప్రమోషన్స్కి అంతా చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. ముందు కూడా రిలీజ్కి కూడా అదే సపోర్ట్ మీ నుంచి వస్తుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఆయన ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపు. నందిగామ జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. జనాభా వృద్ధి చెందటం అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం. దేశంలో ఉన్న ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని వ్యాఖ్య. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పార్టీ పనిచేస్తుందని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.